హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు సాటర్డే కదా, మంచి సాంబార్తో వచ్చేసాను మీ ముందుకి. ఇది ఆంధ్ర స్టైల్లో అయితే కాదు, మనం చేసే రొటీన్ సాంబార్ అయితే కాదు. ఎలా చేశానో కేరళ స్టైల్లో ఒక్కసారి చూడండి. మసూర్ దాల్ కందిపప్పు ఉంటుంది కదా, అది చిన్న గ్లాస్తో వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆ కందిపప్పు అనేది కుక్కర్లో వేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, అవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 వేసాను. మీడియం సైజు టమాటో ఒక 2 వేసాను. వేసిన తర్వాత ఇంగువ ఉంటుంది కదా, అదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది తెలుసా. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది అసలు టేస్ట్ అనేది. ఇంక ఇప్పుడు బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా, ఒక 5 మినిట్స్ అలా చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా నేను వేసుకున్నాను. అది క్లిప్పింగ్ రాలేదేమో, నేను తీయలేదై ఉంటుంది. పెద్ద గ్లాస్ ఉంటుంది కదా మన దగ్గర, దాంతో ఒక 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోండి. కందిపప్పులో వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రావాలి. అది ఒకవైపు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 6-8 ఎండుమిర్చి వేసుకోండి. మేమైతే తక్కువగా తింటాం కనుక ఒక 4 ఎండుమిర్చి అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 చెక్క కొబ్బరి మిక్సీ చేసుకొని అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిలో ఉండే చెమ్మంతా పోవాలి, అలా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి ఎలా అంటే పొడి పొడిగా రావాలన్నమాట, తడి అనేది ఉండకూడదు. అలా అయితే బాగుంటుంది. చూడండి, ఇలా రావాలి. ఇంకా మనకైతే ఫ్రై అయిపోయింది. ఇది చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ వాటర్ ఏమీ లేకుండా మిక్స్ చేయండి. ఇలా పౌడర్లా వచ్చింది కదా, ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేశాను. ఫైన్గా పేస్ట్ లాగా మనకి రావాలి. అలా అయిపోయింది కదా. మళ్ళీ అదే కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆయిల్ వేసి హీట్ చేసుకొని పోపులన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అసలు చిన్న నాటుల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకుంటేనే అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది. నా దగ్గర ప్రజెంట్ అయితే ఆ ఉల్లిపాయలు లేవు. ఇంకా ఈ పెద్ద ఉల్లిపాయ ఉంటే ఇదే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంక ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందాక మిక్సీ జార్లో ఈ పేస్ట్ అనేది చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో ఒక గ్లాస్తో వాటర్ వేసుకొని అది కొంచెం క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. అందులో పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండిపోయింది, అందుకనేసరి అలా వేసుకున్నాను అనమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక సైడ్ ఏమో ములంకాయ ముక్కలు అనేది సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు పప్పు అనేది ఒకసారి కుదిపేసుకొని మెత్తగా చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత మనకి ఈ పేస్ట్ వేసాం కదా సాంబార్లో, ఇది ఒకసారి కలుపుకొని ఇందులో ఇందాక పప్పు చూపించాను కదా, ఆ పప్పు అనేది వేసుకోవాలి. చాలా చిన్న ఒక 50 గ్రామ్స్ ఉంటుందేమో కందిపప్పు, అంతే తీసుకున్నాను. కానీ చాలా అయింది మాకైతే సాంబార్ మాత్రం. అలానే చేసుకోండి మీరు కూడా, ఎక్కువగా పప్పు వేయొద్దు. ఇప్పుడు ఆ కందిపప్పు వేస్తాం కదా, వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా.
ఇప్పుడు పెద్ద గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ కుక్కర్లో వేసుకొని అది మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ అనేది ఈ సాంబార్లో మొత్తం వేసేసుకున్నాను. వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. మీరు అలా వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్నది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో కరివేపాకు ఒక 2 రెబ్బలు, కొత్తిమీర కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అందరూ లాస్ట్లో వేస్తారు కదా సాంబార్లో, కానీ కేరళ సాంబార్ మాత్రం ఇప్పుడే వేయాలి. వేసిన తర్వాత ఇందాక బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ములంకాయ ముక్కలు, అవి కూడా ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టేసుకొని పావు గంట వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగాలన్నమాట. చూసారా ఎంత బాగా మరిగిందో? ఇలా బాగా పొంగు రావాలి. ఇలా అయితేనే కేరళ స్టైల్ సాంబార్ సూపర్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. నా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిగిపోయింది కదా, ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎంతో ఈజీగా చేసే కేరళ స్టైల్ సాంబార్ రెడీ. For more videos, thank you so much.